హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఇంకా సింపుల్‌గా ఎగ్ ఫ్రై, కర్రీ అయితే చేసేసానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఇంట్లో ఎగ్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి కదా! ఏదైనా కూర లేనప్పుడు, లేదంటే తొందరగా కూర అయిపోవాలనుకున్నప్పుడు, ఇలాగ ఈ కర్రీ చేసేసుకుంటే సింపుల్‌గా అయిపోద్దండి. కర్రీ సింపుల్ అనుకుని టేస్ట్ కూడా సింపుల్ అనుకుంటారేమో, అస్సలు కాదండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంక ఇది ఎలా చేశాను, ఏంటి అన్నది పదండి మరి వీడియోలోకెళ్ళిపోయి చూసేద్దామా? మీరు కూడా వచ్చేయండి నాతో పాటుగా. ముందుగా అయితే నేను ఎగ్స్ అయితే శుభ్రంగా కడిగేసుకుని అయితే అవి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఉడికించేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ పెంకది ఒలిచేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను 6 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఒలిచేసుకుని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే కూరకి ఏమేమి కావాలో చూసేద్దాము. ఇంకా ఉల్లిపాయలు అయితే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. టమాటా కూడా పొడవుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకైతే ఇప్పుడు కూర అయితే ఎలా చేయాలో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందు వచ్చేసి ఇంకా ఇక్కడ ఎగ్స్ పెట్టుకున్నాం కదా, అవి అయితే ఫ్రై చేసేసుకుందాం. దానికోసమని ఆయిల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి అది కొంచెం గరిటెతో ఆయిల్లో అలా తిప్పేసేయండి. కొంచెం ఒక్క ఒక సెకండ్ అలా కొంచెం ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఎగ్స్ మనం ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇవైతే ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఫ్రై వద్దనుకుంటే ఇలా కూడా మామూలుగా కూడా పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ మరింత బాగుంటుంది. అందుకనే నేను ఫ్రై చేసి అయితే ఇవి పక్కకు తీసేస్తున్నాను. మీకు అలా వద్దు అనుకుంటే మామూలుగా వేసుకోండి. ఇంక ఇలా ఫ్రై చేసుకుని అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇంక ఇది ఒక పక్కన పెట్టేద్దాం, చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి మనం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. పెద్ద ఉల్లిపాయలు 3 అయితే వేసుకున్నాను నేను. మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటున్నారు, కొంచెం ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే కనుక కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. దీనికి అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ టమాటా కూడా ఇలాగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే అడ్డంగా కట్ చేసుకుంటే బాగోదా అని అనుకుంటారు. అలా కాదండి. కూర ఏంటంటే ఎప్పుడు మనం ఇలా పొడవుగా అంటే మనం సమానంగా కట్ చేసుకున్నాం అనుకో, ఆ టేస్ట్ బాగుంటుంది. చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది అన్నమాట. ఎలా కట్ చేసుకున్నా అంతా మంచిగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఏదన్నా కాయగూరలు కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి ఒకలాగే కట్ చేసుకున్నామంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది, సమంగా ఉడుకుతుంది. అదే కారణం, వేరే ఇంకేమీ కాదు. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. తొందరగా వేగిపోతాయి అన్నమాట. మనం ఇందాక ఎగ్ ఫ్రై చేసాం కదా, అందులో అవి ఫ్రై చేయడానికి మాత్రమే కొంచెం వేసాము. ఇప్పుడు ఇది మొత్తం కూర అంతటికి చక్కగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెంసేపు మంచి కలర్ అయితే రావాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. మీరు ఎగ్ ఫ్రై చేసినప్పుడు కొంచెం పసుపు ఎక్కువ వేసినట్లయితే ఇప్పుడు వేసుకోవద్దు. అప్పుడు కొంచెం వేసుంటే ఇప్పుడు కొంచెం వేసుకోండి. ఇంక సమంగా సరిపోతుందన్నమాట. ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, అవన్నీ బాగా కలిసేటట్టు. ఇప్పుడు ఈ పక్కన ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక ఎగ్గును వచ్చేసి ఇంకా 4 ముక్కల కింద పొడవుగా అయితే కట్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీ ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. ఇలా పొడవుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే 2గా కట్ చేసుకోవచ్చు. అలా ఎగ్స్ అలా కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకుంటే దాని టేస్టే వేరండి. చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టి చాలా బాగుంటుంది. నేనైతే ఇంకన్నీ ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి. ఇంకా ఒక్క కర్రీతో మనం అన్నం ఎంతన్నా తినేయచ్చమాట, అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ పప్పు చేశాను. దానికోసమని అయితే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇది. ఇంకా పప్పు వేసుకుని ఇంకా ఈ ఫ్రై వేసుకుని తింటే ఎలా ఉంటుందో ఇంకా మీకు కూడా తెలుసు కదా ఎంత బాగుంటుందనేది. అంటే మనం ఇంకా ఎప్పుడన్నా సులువుగా అయిపోయే కర్రీ ఏంటి అంటే ఇది ఒక్కటేనండి. తొందరగా అయితే ఆమ్లెట్ వేసుకున్నా, ఉక్కురు వేసుకున్నా, ఏం వేసుకున్నా కూడా తొందరగా అయిపోతుందన్నమాట. ఇలా ఎగ్స్ పెట్టుకుంటే చాలు ఇంట్లో. కూర లేనప్పుడు ఇంక అందరూ ఇంక ఇవే కదా చేస్తారు ఎక్కువగా.
కానీ రకరకాలుగా చేస్తే బాగుంటుంది, ఒకేలా కాకుండా. ఇప్పుడు ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు అందులో పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. మనం ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటున్నామో టమాటా కూడా అన్నీ వేసుకోండి. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, అలాగే 3 టమాటా వేసుకున్నాను అనమాట. ఇది ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. అలా మూత పెట్టేసేయండి, ఒక 5 నిమిషాలు సిమ్లో అలా ఉంచేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి. చూసారు, ఇలా అయితే మగ్గిపోయినాయి. ఒకసారి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉంటే ఏంటంటే సమంగా వేగుతుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది జామ్ బాటిల్ కదా, జామ్ వేస్తున్నాను అనుకుంటారు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఆ బాటిల్ ఖాళీ అయిపోతే ఇంకా ఆ బాటిల్లో అయితే నేను ఇలా వేసి పెట్టుకుంటాను. ఇప్పుడు అందులో వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రెష్గా ఇప్పుడే చేశాను అనమాట. మనం అప్పటికప్పుడు చేసి వేసింది అయితే ఇంకా స్మెల్ ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు గమనించారో లేదో, మనం ఎప్పుడు ఎక్కువ రోజులు చేసి పెట్టుకున్నది అప్పటికప్పుడు చేసుకున్నది చాలా తేడా ఉంటుంది. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా వేయించేసుకోవాలి. ఆ గాజు బాటిల్ ఏమన్నా వచ్చినాయి అంటే అది వేస్ట్ చేయనండి, ఇలాగ ఏదో దానికి నేను వాడతాను అనమాట. ఎందుకంటే మనం బయట కొనుక్కోక్కర్లేకుండా ఇలాగ దేనికన్నా జామ్ కానీ కాఫీ బాటిల్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇలా వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అందులో వచ్చేసి జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అది కూడా మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులో వచ్చి ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే వేస్తున్నాను. ముందుగా వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి ఇంకా పేస్ట్ కింద అయిపోతుంది, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. అది కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు ముందు వేస్తారా లేదంటే కొంచెం వేగిన తర్వాత వేస్తారా అనేది అది కూడా మీ ఇష్టం అన్నమాట. ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత. ఇప్పుడు అందులో కూరకు సరిపడా కారం అయితే వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి నాకు తెలిసి, అందుకని కొంచెం కారం వేసుకోండి. మా ఇంట్లో కారం తినరు, నన్ను తిన్నివ్వరమాట, అందుకని నేను కొంచెం తక్కువనే వేశాను. ఎండాకాలం కదా, తక్కువ తింటేనే మంచిది. అది కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అసలు వేయద్దు. కొంచెం, ఎందుకంటే అవన్నీ సమంగా కలవడం కోసం, మనం వేసినవన్నీ కలవడం కోసం. చూస్తారా, వేసాను కదా, అసలు వాటర్ కనిపించట్లేదు, అలా వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్ అన్నట్టు వేసుకోండి. వేసేసుకుని ఇప్పుడు అది ఒకసారి మనం దానిపైన ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి. ఎక్కువ వేసుకోండి కరివేపాకు వచ్చి. ఎగ్ ఫ్రై కదా ఇది, చాలా బాగుంటుంది కరివేపాకు ఎక్కువ వేసుకుంటే. ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు కొంచెం మనం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇంకా అసలు అందులో గ్రేవీ అనేది ఏమీ లేకుండా అలా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసినాయి చూడండి, మనం కొంచెం వాటర్ వేయడం వల్ల అన్నీ బాగా కలిసినాయి అన్నమాట. అదే మనం కొంచెం వాటర్ వేయకుండా అలానే వేసేసామనుకో, అక్కడక్కడ కొంచెం ఉప్పు, అక్కడక్కడ కొంచెం కారం, మసాలా అన్నీ కొంచెం ఏదో వేరువేరుగా విడిపోయాం అన్నట్టుగా ఉంటాయి. అలా కాకుండా అలా అన్నిటిని కలవాలంటే మనం కొంచెం వాటర్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోండి. ఆ ఎల్లో అది మనకి వేరైపోయినా పర్వాలేదు, టేస్ట్ మాత్రం అందులో కలుస్తుంది కదా కర్రీలో, చాలా బాగుంటుంది. అలానే ఉండాలి అని లేదు, మనం వేసేటప్పుడు ఎల్లో కూడా కొంచెం విడిపోతుంది అన్నమాట. అయినా కూడా ఏం పర్వాలేదు, కూర చాలా టేస్ట్ ఉంటుంది. అలా అని చెప్పి అంతా కలిపేసి అన్నీ విడగొట్టేయకండి, కొంచెం నెమ్మదిగా ఇలా కలుపుకోండి. కొన్ని అయితే అలాగా సెపరేట్ అయిపోతే ఎల్లో వచ్చేసి, కొన్ని అయితే అలా పట్టుకునే ఉన్నాయి కదా, అందుకని స్లోగా కలిపేసేయండి. చాలా స్లోగా మొత్తం అంతా ఆ ఉల్లిపాయ టమాటా మసాలా అంతా మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అందుకని సిమ్లో పెట్టేసి అలా నెమ్మదిగా కలపండి.
ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసింది చూసారా? ఆ ముక్కలకి అది చక్కగా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టి సూపర్‌గా ఉంటదండి కర్రీ వచ్చేసి. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక నేనైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసేసుకోండి. చాలా బావుంటది. వేసేసి అయితే నేను కొంచెం లైట్‌గా అలా కలుపుతున్నానంతే. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటదండి. తొందరగా అయిపోయే కర్రీ ఏంటంటే ఇదొకటేనండి. సూపర్‌గా అయిపోతది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఇంకెటువంటి కూరలు అవసరం లేదన్నమాట. ఇదే యేసుకొని తినేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది మరి. ఇంతేనండి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చిందనుకుంటాను మరి. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అంతకుమించి నేను ఇంకేం అడగట్లేదు కదా! మీరు మరి సపోర్ట్ చేయాలి కదా! అందుకోసమని నాకు సపోర్ట్ చేసేయండి. ఇవాళైతే చాలా సింపుల్‌గా అయితే కర్రీ చేసేసాను. టేస్ట్ మాత్రం సింపుల్ కానే కాదు అసల. సూపర్‌గా ఉంటది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటనేది. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందామండి. బై అండి అందరికీ.